నిఖార్సైన అధికారుల్ని నేనెప్పుడూ బెదిరించలేదు. ఎవరైతే అధికార పార్టీకి తొత్తులుగా మారారో వారిని మాత్రం బెదిరించారని చెప్తున్నారు పేర్ని నాని. రెడ్డిగా మిగతా డీటెయిల్స్ చూద్దాం. శ్రీరామనవమి రోజు ఆకివీడులో రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. సాక్షాత్తు డిప్యూటీ స్పీకరే ఈ వ్యవహారాన్ని లీడ్ తీసుకోవడంతో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అసలు ఆకివీడులో ఆ రోజు ఏం జరిగింది? రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నట్టు నిజంగా కుట్ర జరిగిందా? వివాదానికి కారణమైన రామాలయం ప్రస్తుతం ఎలా ఉంది? TV9 గ్రౌండ్ రిపోర్ట్లో ఏం తేలింది? ఒకసారి డీటెయిల్గా చూద్దాం. గడిచిన వారం రోజులుగా పెదపేటలో పోలీసు బందోబస్తు మధ్య స్థానికులందరూ కూడా ఉంటున్న పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ప్రజలు శాంతియుతంగా ఎప్పుడు మళ్ళీ తమ జీవనాన్ని కొనసాగిస్తారు? ఈ స్టోరీలో చూద్దాం. శ్రీరామనవమిని దేశమంతా ఘనంగా జరుపుకున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు దాడులతో దద్దరిల్లింది. ఇక్కడున్న పెద్దపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అడ్డుకొని దాడికి యత్నించింది ఓ వర్గం. అప్రమత్తమైన పోలీసులు రఘురామకృష్ణరాజును క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆయన బయటకు వెళ్లగానే స్థానిక నేతలపై దాడులు జరిగాయి. నెత్తురు చెందిన శరీరాలతో పలువురు ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. దేవాలయం స్థానంలో దేవాలయం కట్టుకుంటే మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మా కుర్రోళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించింది ఆ ముగ్గురు అని చెప్పడం జరిగింది. ఆకివీడు పెద్దపేటలో శిథిలమైన రామాలయాన్ని పునర్నిర్మిస్తామని రఘురామకృష్ణరాజు చెప్పారు. అయితే ఆ స్థలంలో నందమ్మ గుడి ఉండేదని కొందరు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే గొడవ జరిగింది. అయితే ఈ వివాదం ఎక్కడ మొదలైంది, అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకునేందుకు ఘటన జరిగిన పెద్దపేటలో పర్యటించింది TV9 టీం. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం ఎప్పటి నుంచో అక్కడున్న నంది విగ్రహానికి ఎస్సీలు పూజలు చేశారు. అయితే వారంతా మతం మారడంతో ఆ నంది విగ్రహంతో పాటు అక్కడున్న రామాలయాన్ని కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు స్థానికులు. రామాలయం కట్టకంట ఉండటం కోసం గొంతేలమని ఆ ప్రాక్టీస్ పోయిందండి. వాళ్ళు యాక్చువల్లీ 20 ఏళ్ల క్రితం చేసేవారు ఆ ప్రాక్టీస్. నందిని ఊరేగించడం కానీ గొంతేలం పండగ చేయడం కానీ చేయట్లేదు 20 ఏళ్ళ నుంచి. ఎవరినైనా అడగండి, వాళ్ళు పేట అంతా అడగండి, చేయట్లేదు. దాన్ని అడ్డం పెట్టుకోవడం కోసం దాన్ని సత్తరం అంటావో గొంతెలం చేయమంటాం అనేది జరుగుతూ ఉండండి. అసలు వివాదానికి కారణమైన ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నాయి? మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి వివరిస్తారు. ప్రస్తుతం ఆకివీడు పెద్దపేటలోని రామాలయం దగ్గర ఉన్నాను. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. గత 4 దశాబ్దాలు కూడా 5 దశాబ్దాలు కూడా ఇక్కడ ఆలయం ఉంది. ఈ గ్రామం ఆకివీడుకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి ప్రతి ఏటా వచ్చి పూజలు కూడా చేసుకుంటారని చెప్తున్నారు. మనం ఒకసారి కనుక గమనిస్తే పూర్వకాలంలో చాలా పూర్వమే దశాబ్దాల క్రితమే ఈ మందిరాన్ని కట్టినట్లుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం కనుక విజువల్స్లో కనుక ఒకసారి గమనిస్తే లోపల ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే రాముడు, లక్ష్మణుడు, అదేవిధంగా సీతాదేవి విగ్రహం అయితే సీతాదేవి విగ్రహం పూర్తిగా కూడా మొత్తం కూడా రూపం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వామి సహితంగా కూడా అక్కడ ఒక సిమెంటు దిమ్మె పైన విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పక్కనే మనం చూడొచ్చు నందీశ్వరుడి విగ్రహం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బయట వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టడం వల్లే ఆ రోజు దాడులు జరిగాయని చెప్తున్నారు స్థానికులు. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు. బయట వారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల మా వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల గొడవ అయితే జరిగింది. కానీ రాజేష్ ఖన్నా గారు, ఇస్మాయిల్ గారు మా సంఘస్థులందరూ కొద్దిగా రెచ్చగొట్టారండి. బయట వాళ్ళని ఎవరిని కూడా మా సంఘంలోకి రానివ్వకుండా చూసుకుంటామండి. ఇక్కడి నుంచి మా సంఘస్థులకి, మా పెద్దలకి ఎమ్మెల్యే గారు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కరుణతో కరుణిస్తారని కోరుకుంటున్నామండి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఎం నేతలు. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే సంస్థలు, వ్యక్తులకు రామాలయం పునరుద్ధరణ బాధ్యతలు ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ వివాదం పెరగకుండా చూడాల్సినటువంటి స్థానిక శాసనసభ్యులు సమస్యని పరిష్కరించడం కాకుండా సమస్యని పెంచేలాగా, పెద్ద చేసేలాగా, రెచ్చగొట్టేలాగా వ్యవహరించారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ మొత్తం వ్యవహారం మీద సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని కోరుతున్నాం. మరోవైపు శిథిలమైన గుడి స్థానంలో నూతన ఆలయం నిర్మించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి 70 లక్షలకు పైగా విరాళాలు వచ్చినట్టుగా చెప్తున్నారు నిర్వాహకులు. నూతన ఆలయ నమూనా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. గుడి నిర్మాణానికి కమిటీ వేసి 10,000 లోపు చందాలు ఇవ్వాలని పిలుపునివ్వడంతో ఇప్పటికే 70 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ అయినట్టుగా చెప్తున్నారు. నూతన ఆలయ నిర్మాణం నమూనా చిత్రాన్ని సైతం విడుదల చేశారు. మరి దీనిపై స్థానికులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆలయ నిర్మాణం విషయంలో కూడా ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించిన అభిప్రాయాలను కనుక తీసుకొని ముందుకు వెళ్తే స్థానికంగా శాంతియుత వాతావరణంతో పాటు అందరికీ ఆలయానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా దక్కేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా దుర్గాతో రవి, టీవీ 9 ఆకివీడు నుంచి.